యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవడానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగం ఏమనగా స్త్రీ ఎందుకు బలహీనమైన ఘటము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. దీని గురించి బైబిల్ గ్రంథము ఏం చెబుతుంది, స్త్రీ నిజమైన బలహీనమైన ఘటమా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో, అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలో అభ్యంతరము కలుగుకున్నట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఎవరంట? భార్యలు మీతో పాలివారై ఉన్నారని బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి. స్త్రీ బలహీనమైన ఘటము. అది ఏ విషయంలో బలహీనమైన ఘటము అంటే స్త్రీ శరీరము విషయంలో బలహీనమైన ఘటం కాదు, మనసు విషయంలో బలహీనమైన ఘటం. స్త్రీ శరీరము విషయంలో బలవంతురాలు కావచ్చు. స్త్రీ శరీరము విషయంలో ఆమె బలవంతురాలు కావచ్చు. కానీ స్త్రీ ఎక్కడ బలహీనమైన ఘటం అంటే మనసు విషయంలో బలహీనమైనటువంటిది. ఎందుకు స్త్రీ బలహీనమైన ఘటం అంటే ఆమె స్త్రీ గనుక బలహీనమైన ఘటము. తనను స్త్రీని దేవుడు పురుషుడి యొక్క ఎముకలలోంచి తీయబడినది. అందుకని స్త్రీ బలహీనమైన ఘటము. స్త్రీకి రెండు మనసులు ఉంటాయి. సుఖం వచ్చినా ఆనందం వచ్చినా తట్టుకోలేదు, దుఃఖం వచ్చినా తట్టుకోలేదు. మనం కొన్ని లేఖనాలు చూసినట్లయితే యోబు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనంలో, అతడు ఒళ్ళు గోకుకొనుటకై చెల్లపెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా 9వ వచనంలో, అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలక ఇందువా దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదామా, కీడును మనం అనుభవించతగదా అనేను. ఈ సంగతిలో ఏ విషయమందును యోబు నోటి మాటతో నేను పాపము చెయ్యలేదు. చూశారండి, యోబు భార్య బలహీనమైన ఘటన. అందుకే యోబును ఇంకా నీవు యథార్థతను వదలలేదా. అదే స్త్రీగిన ఉన్నదనుకో, ఆ సమస్య గిన వస్తే యోబు భార్య దేవుణ్ణి ఎప్పుడో దూషించేది. ఇక్కడ యోబును అంటుంది నువ్వు ఇంకా యథార్థను వదలలేదు, నీవు దేవుణ్ణి దూషించి చనిపో అన్నదంటే తన హృదయంలో నుంచి, అంటే యోబు భార్య హృదయంలో నుంచి వచ్చిన మాటలు. అదే యోబు భార్య గిన ఈ పరిస్థితి గిన వస్తే తను ఎప్పుడో దూషించేది దేవుణ్ణి. అందుకని స్త్రీ చాలా బలహీనమైన ఘటము, చాలా బలహీనమైన ఘటం. అందుకే స్త్రీ అనుకుంటే పురుషుణ్ణి నిమిషాల్లో చంపగలదు, గంటలు కూడా అవసరం లేదు. నిమిషములలో అబద్ధం ఆడగలదు, నిమిషములలో మోసం చేయగలదు. ఎందుకంటే అది బలహీనమైన ఘటం. అందుకే మనం ఈ ఆదికాండంలోనే చూస్తున్నాము. అవ్వను చూస్తున్నాం మనం, ఎంత బలహీనమైన ఘటము. అంతేకాకుండా రాజుల గ్రంథం 11వ అధ్యాయం 7-8 వచనాల్లో, సొలొమోను కెమోసను మోయాబీలు హేయమైన దేవతకును, మొలెకును అమోనీల హేయమైన దేవతకును యెరూషలేము ఎదుట కొండ మీద బలిపీఠము కట్టించెను. 8వ వచనంలో, తమ దేవతలకు ధూపమేయచ్చు బలులను అర్పించుచు పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగు చేసెను. ఎవరైనా సొలొమోను భార్యలు ఇతనిని విగ్రహముల వైపు త్రిప్పించారు. బలహీనమైనటువంటి స్త్రీలు బలవంతుడైనటువంటి జ్ఞాని అయినటువంటి సొలొమోను ఎక్కడి నుంచి తిప్పేశారంటే దేవుని వైపు తిప్పివేసి అతని విగ్రహముల వైపు మరలించెను. అంతేకాదండి, స్త్రీ ఇంకా ఎందుకు బలహీనమైన ఘటం అంటే నమ్మక ద్రోహం కూడా చేయగలదండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, ఫిలిష్తీయులు సర్దారులు ఆమె యొద్దకు వచ్చి ఆమెతో నీవు అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలోనున్నదో
మేము ఎలాగో అతన్ని గెలవచ్చునో తెలుసుకునము. మేము అతన్ని బంధించి అతని గర్వము అనుపుదము. అప్పుడు మాలో ప్రతి వాడును 1,000 వెండి నాణ్యములు నీకు ఇచ్చేదమని చెప్పారు. అంతేకాదండి, ఈ శాంసోన్ అనబడినటువంటి న్యాయాధిపతిని దెలీలా నమ్మించి మోసము చేసి మరణానికి అప్పగించేసింది. అందుకే స్త్రీ చాలా బలహీనమైన ఘటము. ఎప్పుడు ఎలా ఏ క్షణంలో మారిపోతుందో తెలియదు. అందుకే ఈ సొలొమోనును నమ్మించి నీ బలం ఎక్కడుందో కనుగొని 1,000 వెండి నాణ్యములకు అప్పజెప్పి ఒక దైవజనుణ్ణి చంపేసినటువంటి స్త్రీ ఎవరంటే దెలీలా. అందుకు స్త్రీ ఎలాంటిదంటే నమ్మక ద్రోహము కూడా చేయగలదు. నమ్మక ద్రోహం అంటే నమ్మించి మోసం చేయగలదు. అందుకే స్త్రీ బలహీనమైన ఘటము. అంతేకాకుండా సొలొమోను రాజ్యాన్ని కూలిపోయేలా చేసింది. అంటే ఆయన రాజ్యము సొలొమోను రాజ్యము నుంచి తీసివేసేలా చేశారు. చూడండి, రాజుల గ్రంథం 11వ అధ్యాయం 11వ వచనం చూడండి. సెలవిచ్చినదేమనగా, నేను నీతో చెప్పిన నిబంధనలను కట్టడలు నీవు ఆచరింపకపోవట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసి నీ దాసునికి ఇచ్చేదను. ఈ యొక్క అన్య స్త్రీలు అనబడినటువంటి స్త్రీలు సొలొమోను యొక్క రాజ్యమును, సొలొమోనును దేవుడు ఆ రాజుగా ఉండటానికి తీసివేశాడండి. తీసివేసి ఎవరికి ఇచ్చాడు? తన దాసుడికి ఇచ్చాడు. చూశారండి, అంటే ఏదో అంటుంటారు సామెతలు, రాజ్యాలను కూలిపోయేలా చేస్తారని. అదే పరిస్థితి. స్త్రీ తలుసుకుంటే రాజ్యములు కూలిపోతాయండి అనే సామెత అంటుంటారు. ఇదే పరిస్థితి సొలొమోనుకు జరిగిందండి. ఏం జరిగిందంటే అన్య స్త్రీలను వివాహం చేసుకొని ఆయన ఎప్పుడైతే విగ్రహాల వైపు తిరిగారో దేవుడు తన రాజ్యమును అతని యొద్ద నుంచి తీసివేసి తన దాసుడికి అప్పగించెను. చూశారు కదా. అంతేకాదండి, ఇంకొక అతల్య అని ఒక రాణి ఉందండి, యూదా రాణి. అతల్య రాణి 7 సంవత్సరములు పరిపాలన చేయుచున్నది. తన భర్త యెహోరామును చెరిపివేసినది. తన భర్తనే చెరిపివేసింది ఆమె. అహజ్యకు దుష్ట ఆలోచనలు ఇచ్చింది. సంతతి మొత్తమును కూడా ఏకముగా చంపవలని ప్రయత్నించెను. యెహోషును రహస్యముగా దాచిపెట్టడం వలన చంపుటకు వీలు పడలేదు. బయలును ఆరాధించిరి, హత్య చేయబడినది. ఈమె బయలును ఆరాధన చేసి అతల్య రాణి యూదా రాజులలో ఒకే ఒక స్త్రీని చూస్తాము. ఈ రాణి యూదా సంతతి వారి అందరినీ కూడా ఏం చేసింది? రాజు సంతానము, రాజు పిల్లల అందరినీ చంపివేసేసింది. అంతేకాకుండా తన భర్త యెహోరామును చెరిపివేసినటువంటి, భర్త జీవితాన్ని చెరిపివేసినటువంటి మహాగనురాలు ఈమె. అందుకే స్త్రీ బలహీనమైన ఘటము. అందుకే ఒకవేళ దేవుడిగిన ఈ యూదా రాజుల అందరినీ కానీ ఇజ్రాయేల్ రాజులను కానీ స్త్రీలను కానీ నియమిస్తే ఆ రాజ్యములు కూలిపోతాయి. బలహీనమైన ఘటం. దేవుడు మోషేను పంపించాడు ఐగుప్తు. ఎందుకు? వాళ్ళను బానిసత్వంలో నుంచి విడిపించడానికి. అదే స్త్రీనిగిన పంపిస్తే వాళ్ళను బానిసత్వం కాదు, అసలు మళ్ళీ వస్తుందా, తిరిగి వస్తుందా రాదా అనేటువంటి విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే బలహీనమైన ఘటము. ఉదాహరణకు సీబా దేశపు రాణి సొలొమోను జ్ఞానాన్ని చూసి వచ్చిందండి. వచ్చినటువంటి ఆమె మళ్ళీ వెళ్ళిందా? వెళ్ళలేదు, ఉండిపోయింది సొలొమోను దగ్గర. అంటే స్త్రీ బలహీనమైన ఘటం. అందుకే ఈ పరిచర్య కూడా దేవుడు స్త్రీకి అప్పగించలేదు. అప్పగిస్తే బలహీనమైన ఘటము ఆ పరిచర్యను పాడు చేస్తుంది. ఖచ్చితంగా ఆ పరిచర్యను పాడు చేస్తుంది. అందుకే స్త్రీ మౌనముగా ఉండాలని ఎందుకు బైబిల్ గ్రంథం చెబుతుందంటే అది బలహీనమైన ఘటం. నీకు పరిచర్య చేస్తూ చేస్తూ మధ్యలో బ్రేకప్ కావచ్చు, మధ్యలోంచి తొలగిపోవచ్చు, అది అవమానకరము. అందుకే బలహీనమైన ఘటము. కాబట్టి నీ న్యాయాధిపతులు కానీ ప్రవక్తలు కానీ వీరందరినీ కూడా దేవుడు పురుషుడిని నియమించాడు పరిచర్యకు, స్త్రీని నియమించలేదు. యేసు ప్రభువు శిష్యులు ఎవరు? పురుషులు.
అపోస్తుల దగ్గర అందరి దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది కూడా అందరు ఎవరంటే పురుషులు. పౌలు పరిచర్యకు తీమోతిని, తీతును, బర్నబాను వెంట పెట్టుకొని వెళ్ళాడు. పేతురు మార్కును వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఎందుకంటే వీళ్ళు బలహీనమైనటువంటి ఒక ఘటము, పరిచర్యను కూడా పాడు చేస్తారు. ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాకుండా రాజుల 2వ గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో అహాజ్య తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకొని లేచి రాజకుమారులను అందరినీ నాశనము చేసెను. చూశారండి, రాజకుమారులందరినీ నాశనం చేసినటువంటి స్త్రీ ఎవరంటే అతల్య అనబడిన ఒక రాణి. అంతేకాకుండా 11వ అధ్యాయం 20వ వచనంలో మరియు వారు రాజనగర దగ్గరకు అతల్యను ఖడ్గము చేత చంపిన తర్వాత దేశ జనులందరూ సంతోషించిరి, పట్టణము నిమ్మలముగా ఉండెను. ఈ అతల్య రాణి ఖడ్గము చేత చంపేసిన తర్వాత ప్రజలంతా ఏమై ఉన్నారు? సంతోషముగా ఉండిరి, పట్టణమంతా నిమ్మలముగా ఉన్నదట. కారణం ఏంటంటే రాణి అనేటువంటి ఒక పొగరు, అహంకారము, గర్వము. ఆ గర్వముతో రాజసంతతి పిల్లలందరినీ చంపేసింది. చివరికి ఆమె ఖడ్గముతో చంపివేయబడింది. ఇంకోటి చూడండి, ఇంకొక స్త్రీ గురించి రాజుల 1వ గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో ఏలియా చేసినదంతయు అతడు ఖడ్గము చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు అహాబు యెజెబెలును తెలియజెప్పగా యెజెబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణము వారిలో ఒకని ప్రాణం వలె చేయని యెడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక నేనండి. ఈ యెజెబెలు అనబడినటువంటి స్త్రీ ఏలియాను చంపటానికి ప్రయత్నించింది. రేపు ఈ దినము వరకు నేను నిన్ను చంపని యెడల దేవుని యొక్క ఉగ్రత నా మీదికి వచ్చునని చెప్పి ఒట్టు పెట్టుకున్నటువంటి స్త్రీ ఎవరంటే యెజెబెలు. అందుకని ఈమె ఎలా అంటే ప్రవక్తలను చంపేసింది. ప్రవక్తలను చంపేసినటువంటి ఈ స్త్రీ ఆ ప్రవక్తలను చంపి వాళ్ళ రక్తమును కుక్కలు నాకేలాగా చేసింది. అలాగే చనిపోయింది ఈ స్త్రీ కూడా. అందుకు బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవియ్యను. స్త్రీ ఏం చేయాలంట? మౌనముగా ఉండాలి, ఉపదేశించకూడదు. పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు నేను ఏమంటున్నాడు? సెలవియ్యను. ఎందుకని ఇవ్వడు? అది బలహీనమైన ఘటము. బలహీనమైన ఘటము ఎప్పుడు ఎవరిని ఎలా ఎక్కడ చంపుతుందో కూడా తెలియదు. నమ్మించి నమ్మక ద్రోహం చేయగలదు. ప్రేమించకపోయినా కూడా ప్రేమించినానని చెప్పి నిన్ను నటించగలదు. ఇదే శాంసోన్ను ప్రేమించకపోయినా కూడా ప్రేమించినానని నటించి లాలించి పాడించి ముద్దులు పెట్టి చివరికి మరణించేలా చేసింది. ఇది స్త్రీ బలహీనమైన ఘటము. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 14వ అధ్యాయం 34వ వచనంలో స్త్రీలు సంఘములో మౌనముగా ఉండవలెను, వారు లోబడి ఉండవలసినదే కానీ మాట్లాడుటకు వారికి సెలవు లేదు. చూడండి, ఇలాగు ధర్మశాస్త్రము చెప్పుచున్నది, వారేమైనా నేర్చుకున్న కోరిన ఇంట తమ భర్తను అడగవలెను, సంఘములో స్త్రీ మాట్లాడుట అవమానము. ఇదండి, స్త్రీ మౌనముగా ఉండాలి. ఎందుకంటే బలహీనమైన ఘటం. నీవు పురుషుని మీద అధికారం చెలాయించకూడదు, పెత్తనం చెలాయించకూడదు. కొంతమంది స్త్రీలు చూసారా, నేటి దినములలో మైకులు పట్టుకొని స్టేజీల మీద ఓహో ఆహా ఓహో ఆహా ఎగురుతూ ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు పడిపోతారో తెలియదు. ఇది బలహీనమైన ఘటము. అందుకే నువ్వు మౌనముగా ఉండి నువ్వు నేర్చుకోవాలనుకుంటే ఇంటి దగ్గర ఉండి నీ భర్తను అడిగి నేర్చుకోనవలెను. స్త్రీ ఎందుకు బలహీనమైన ఘటము అని బైబిల్ గ్రంథము చెబుతుందంటే, స్త్రీకి మనసు విషయంలో బలహీనమైనది, శరీర విషయంలో కాదు. శరీర విషయంలో స్త్రీ బలవంతురాలు కావచ్చు, మనసు స్థిర మనసు ఉండదు. ఏ క్షణంలో ఎలా ఎప్పుడు మారిపోతుందో తెలియదు. అందుకని స్త్రీ బలహీనమైన ఘటము. స్త్రీ బలహీనమైన ఘటమని సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండా జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయాలి. నువ్వు జ్ఞానము చొప్పున కాపురం చేయలేదనుకో,
నేను వదిలేసి వెళ్ళిపోతారు. స్త్రీ ఒక రబ్బరి బాలు లాంటిది. రబ్బరి బాలును గోడకేసి కొడితే అది ఎలా రిటర్న్ వస్తుందో, నువ్వు ఒక్క దెబ్బకిన కొట్టినావు అనుకో, కేకలు పెడుతుంది. ఆడ ఏం జరగకపోయినా కూడా కేకలు పెడుతుంది. చిన్న దెబ్బ తగిలితే అయ్యో చచ్చిపోయినానని చూస్తుంది. అంత బలహీనమైన ఘటన. అసలు నువ్వు ఏమి అనకపోయినా కూడా, చెయ్యి తాకపోయినా కూడా రేప్ చేసినాడని కేసులు పెడతారు. నువ్వు చూడకపోయినా కూడా నాకెళ్ళి చూస్తున్నాడని చెప్పి కేసులు పెడతారు. ఇది బలహీనమైన ఘటం అండి. స్త్రీ బలహీనమైన ఘటం. అందుకే దేవుడు ఏం చెబుతున్నా అంటే, నువ్వు మౌనంగా ఉండు, నీకు అధికారము లేదు, సంఘములో మౌనముగా ఉండాలి, నీకు మాట్లాడటానికి అధికారం లేదు, రాజ్య పరిపాలన చేయడానికి అధికారం లేదు స్త్రీకి. రాజ్య పరిపాలన, స్త్రీ రాజ్య పరిపాలన చేసిన రాజ్యాలు కూలిపోయినాయి. ఇది వాస్తవం అండి. ప్రపంచంలో ఏ స్త్రీ అయినా రాజ్య పరిపాలన అయినా చేస్తే ఆ రాజ్యము ఖచ్చితంగా ప్రజలు నాశనమైపోతారు. ఇది వాస్తవం. అది ఇందిరాగాంధీని చూస్తున్నామండి. ప్రైమ్ మినిస్టర్ అయితే ఎంతమందిని కాల్చి చంపేసిందో. సోనియా గాంధీని చూసినాము, ఎంత చాడిస్టు స్త్రీయో. జయలలితను చూసినాము, ఎంతమందిని క్రైస్తవమనే లేకుండా చేయాలని చూసినటువంటి ఒక స్త్రీ. ఎందుకంటే ఆ స్త్రీ యొక్క ఘటం అటువంటిది, అది బలహీనమైన ఘటము అని బైబిల్ గ్రంథం చెబుతుంది. అయితే స్త్రీని అసహించుకోమని చెప్పట్లేదు, ప్రేమించాలి. నీకు అభ్యంతరం కలగకుండా ఉండడానికి సన్మానించి ప్రేమించి వారితో కాపురము ఎలా అంటే జ్ఞానము చొప్పున కాపురం చేయమని బైబిల్ గ్రంథం చెబుతుంది. సహోదరుడా, సత్యవాక్యం తెలుసుకోండి, సత్యవాక్యం నేర్చుకోండి. అందరికీ వందనాలు. ఆమేన్.